మోషే అంటున్నాడు, మీరు యెహోవా మాటను మీరుచున్నారు కనుక ఆయన మీ మధ్యలో లేడు, కాబట్టి మీ శత్రువుల ఎదుట మీరు హతము చేయబడతారు, కాబట్టి సాగిపోకుడి. డోంట్ గో, డోంట్ ఫార్వర్డ్. ఒక మాట చెప్తున్నారు, రాసుకోండి. ప్రతి క్రైస్తవుని జీవితంలో దేవుడు ఉండాలి, దేవుని సేవకుడు ఉండాలి, దేవుని మందసం ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. మనం జయం పొందాలంటే, మనం విజయం పొందాలంటే, మనం ఏదైనా సాధించాలి అంటే, మనం సక్సెస్ అవ్వాలంటే, గెలవాలి అంటే మన జీవితంలో ఈ మూడు చాలా ప్రాముఖ్యం. ఫస్ట్ గాడ్, నెక్స్ట్ ఈ సర్వెంట్, థర్డ్ ఆర్క్ ఆఫ్ గాడ్. దేవుని మందసం, దేవుడు, దేవుని సేవకుడు, దేవుని మందసం. ఇశ్రాయేలీయులు హతమవ్వడానికి, పారిపోవడానికి, శత్రువుల చేతుల్లో ఓడిపోవడానికి ఈ మూడు వారితో లేవు. దేవుడు లేడు, దేవుని సేవకుడు లేడు, దేవుని మందసం వాక్యం లేదు. వెళ్ళిపోయారు. శత్రువులను జయించడానికి వెళ్ళిపోయారు, శత్రువులను గెలవడానికి వెళ్ళిపోయారు, ఏదో సాధిద్దామని వెళ్ళిపోయారు. 12వ కీర్తనలో ఉందిగా, మా పెదవులతో మేము సాధించదము. నో, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. రీడ్ ఇట్ ఫర్ మీ. 12వ కీర్తన వర్స్ ప్లీజ్. 4వ వచనం ఏముంది? మా నాలుకల చేత మేము సాధించదము. అది మా పెదవులు మావి. ఏమనుకుంటున్నాను? ఎవడయ్యా మా ప్రభు? ఎవడు? మేము ఎలా సాధిస్తాం? వాట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్? మా నాలుకలు, మా పెదవుల ద్వారా మేము సాధిస్తాం. పొగరుబోతు మాటలు ఇవి, అహంకారపు మాటలు ఇవి. మాకెవరు అవసరంలా, మాకే ప్రభు అవసరంలా, మాకే సేవకుడు అవసరంలా, మాకే వాక్యం అవసరంలా. వీ కెన్ విన్. మేము జయించగలం. వీ కెన్ సక్సెస్. మేము జయాన్ని పొందగలం, సక్సెస్ అవ్వగలం. తప్పు. దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. అందుకే అండర్లైన్ చేసుకోమని చెప్పా మీకు. 44వ వచనం, అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయి, అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను వీళ్ళు వెళ్ళలేదు. కానీ ఎవరు వెళ్ళారు? వాళ్ళు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీయులు వెళ్ళారు, మోషే వెళ్ళలేదు. అంటే వారికి తోడు మోషే లేడు, వారికి తోడు మందసము లేదు, వారికి తోడు దేవుడు లేడు. అయినా మేము జయిస్తాం అని వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. ఏమైపోయింది? అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న అమాలేకీయులను, కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హొర్మా వరకు వారిని తరిమి హతము చేశారు, చంపేశారు. దేవుని బిడ్డలారా, ప్లీజ్ చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. దేవుడు లేకుండా ఆయన పేరు పెట్టుకున్న ప్రజలు చేసేవన్నీ సొంత ప్రయత్నాలు. ఏంటవి? సొంత ప్రయత్నాలు. దేవుని బిడ్డవని పేరు పెట్టుకున్నావంతే, కానీ దేవుడు నీతో లేడు. దేవుని సేవకుడు నీతో లేడు. దేవుని మందసం మీతో లేదు. మీరు క్రైస్తవులే. అద్భుతమైన విషయం చెప్పనా? ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతూ ఉంటే, సౌలు తన కుమారులు యుద్ధం చేస్తూ ఉంటే
ఓడిపోతా ఉంటే సౌలు అంటాడు, గో అండ్ బ్రింగ్ ఆర్క్ ఆఫ్ గాడ్, దేవుని మందసాన్ని తీసుకొని రండి అని చెప్తే వాళ్ళు వెళ్ళి దేవుని మందసాన్ని తీసుకొని వస్తారు. ఎప్పుడైతే ఫిలిష్తీయుల దండులోకి దేవుని మందసం వచ్చిందో ఫిలిష్తీయులు భయపడిపోతారు. అమ్మో, వాళ్ళ దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చాడు, వాళ్ళ దేవుని మందసం వాళ్ళ మధ్యలోకి వచ్చింది, ఇక మనం జయించలేమని వాళ్ళు భయపడిపోతే చిత్రం ఏంటంటే ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. దేవుని మందసం అక్కడికి వచ్చినా కూడా ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. సౌలు చచ్చిపోయాడు. సౌలు కుమారుడైన ఎవరైనా యోనాతాను చనిపోయాడు. ఆ ఏలి కోడలు ఒక కుమారుణ్ణి కని ఆయనకు పేరు పెట్టుద్ది ఈకాబోదు. ఈకేబోదా ఈకాబోదా? ఈకాబోదు. దాని మీనింగ్ ఏంటి తెలుసా? ప్రభావము మనల్ని, యెహోవా ప్రభావం మనల్ని మనలో నుండి వెడలిపోయింది. ఎస్, ఈ రోజున చాలామంది క్రైస్తవులు, క్రైస్తవ జీవితాలు, ఈవెన్ సేవలు కూడా, మినిస్ట్రీస్, పరిచర్యల్లో కూడా ప్రభువు లేడు, సేవకుల్లో కూడా దేవుడు లేడు, సంఘాల్లో కూడా దేవుడు లేడు. అవి సంఘాలు ప్రజల ఆలోచనల చేత, సంఘ పెద్దల చేత, ఆ బాడీ చేత నడిపించబడుతున్నాయి అంతే. ఒక దైవజనుడు జ్యోతిబాబాయ్ గారు అన్నాడు, ఈ రోజున కార్యక్రమాలు జరుగుతున్నాయి, క్రైస్తవ సమాజంలో జరుగుతున్నాయి, కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ దేవుని కార్యాలు జరగట్లేదన్నాడు. ఏది ముఖ్యం? ఈ నెలలో మీరు ఎన్ని కార్యక్రమాలు సంఘంలో చేశారు, దట్స్ నాట్ ఇంపార్టెంట్. దేవుని కార్యాలు ఈ నెలలో ఎన్ని జరిగాయి మీ సంఘంలో, అవి కదా ఇంపార్టెంట్. దేవుడు లేని చోట్ల కార్యక్రమాలు జరుగుతాయి, దేవుడు ఉన్న చోట కార్యాలు జరుగుతాయి. అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యక్రమాలు కాదు. ఈ నెలలో ఎన్ని ప్రోగ్రాంలు పెట్టుకుందాం, ఎన్ని కార్యక్రమాలు చేద్దాం, చిల్డ్రన్ దా, యూత్ దా, లేకపోతే భారీ సభల, ఉపవాస ప్రార్థనల, ఇవన్నీ ప్రోగ్రామ్స్. దేవుడు కార్యక్రమాలను బట్టి సంతోషించడు, దేవుని కార్యాలు జరగాలి. మందసము యుద్ధము జరిగే దండులోకి వచ్చినా కూడా ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. కారణం ఏంటి తెలుసా? దేవుడు వారితో లేడు, దేవుడు వారితో లేడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనతో లేకపోతే ప్రభుని కోరుకునే ఒకే ఒక కోరిక, నువ్వు చాలు ప్రభు, నువ్వు చాలు. కరువులో నీవుంటే చాలు, లేమిలో నీవుంటే చాలు, అప్పుల్లో నీవుంటే చాలు, అనారోగ్యంలో నీవుంటే చాలు, గాఢాంధకారపు లోయలలోనైనా నీవుంటే చాలు. ఆయన ఉంటే చాలు. ఆయన లేకుండా ఎన్నున్నా, ఆయన లేకుండా ఎంతమంది ఉన్నా, ఆయన లేకుండా ఎంత ధనమున్నా అంత వ్యర్థం, అంత వ్యర్థం, అంత వ్యర్థం. మనకు దైవజనుడు చెప్తుంటే విన్నాను, ప్రభువా నీకు 1000 కోట్ల డబ్బులు ఇచ్చే ధనం మా దగ్గర లేదు, లేదు ప్రభువా, వెండి బంగారాలు మా దగ్గర లేవు ప్రభువా అని అంటూ ఆయన అంటాడు, దేవుని దృష్టిలో ధనవంతులు ఎవరయ్యా అంటే 1000 కోట్ల డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదంట. దేవుని దృష్టిలో నిజమైన ధనవంతులు ఎవరంటే వారి కన్నీళ్లతో ప్రభు పాదాలు కడగగలిగిన వారు, వాళ్ళు దేవుని దృష్టిలో చాలా ధనవంతులు అంటారు. నువ్వు ఆదివారం కానుక పెట్టులో ఒక 100 రూపాయలు వేయలేని దీన స్థితిలో ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఒక్క కన్నీటి చుక్క ప్రభు పాదాల మీద కార్చగలిగితే నీకంటే ధనవంతుడు ఇంకెవరూ లేరు. హల్లెలూయా. దేవుడిలారా బాగా ఆలోచన చేయండి. దేవుడు లేకుండా దేవుని పేరు పెట్టుకొని దేవుని నామం పేరట చేసే మన సొంత ప్రయత్నాలన్నీ కూడా, మన సొంత శక్తి అంతా కూడా వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం.
ఈ రోజున ఒకే ఒక ప్రశ్న దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. దేవుడు మీతో ఉన్నాడా? దేవుని సేవకుడు మీ పక్షంగా ఉన్నాడా? దేవుని మందసం మీతో ఉన్నదా? దేవుని వాక్యం మీతో ఉన్నదా? మీరు ఏ కార్యక్రమానికి వెళ్తున్నా, ఏం చెయ్యాలని తలపెడుతున్నా ఏముండాలి? ఫస్ట్ గాడ్, నెక్స్ట్ ఈజ్ సర్వెంట్, నెక్స్ట్ ఈజ్ ఆర్క్, మందసం. ఇవి లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జీవితంలో మీరు అపజయం పాలవుతారు. క్రీస్తుని సంపాదించుకోవటం కోసం నాకున్న సమస్తాన్ని పెంటతో సమానముగా ఎంచుకున్నాను అన్నాడు పౌలు. దేనికోసం? టు గెయిన్ క్రైస్ట్. దేవుణ్ణి, క్రీస్తుని సంపాదించుకోవటం కోసం తనకున్న సమస్తాన్ని, పేరును, ప్రఖ్యాతిని, ధనమును, స్టేటస్ను పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఇవన్నీ వద్దనుకున్నాడు కాబట్టే ఇవన్నిటిని, పేరు, ప్రఖ్యాతిని, ఆస్తిని, అందమును, అధికారమును అంత పక్కన పెట్టాడు కాబట్టే యేసయ్య వచ్చి తన హృదయంలో నివాసం చేయడం ప్రారంభించాడు. దేవుడు ఎప్పుడు వస్తాడు తెలుసా మీకు? బాటిల్లో నీళ్ళు ఎప్పుడు పోస్తాడు? దాంట్లో ఏమన్నా పాత నీళ్ళు, మురికి నీళ్ళు, స్టోరేజ్ నీళ్ళు ఉంటే పోస్తాం. అది ఖాళీ అయినప్పుడు, శుభ్రమై ఖాళీ అయినప్పుడు అప్పుడు మనం ఫ్రెష్ వాటర్ పోస్తాం. అట్లనే ఒక వ్యక్తి జీవితంలోకి దేవుడు ఎప్పుడు వస్తాడు అంటే ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడాలి. రెండవది, ఐ యామ్ నథింగ్ లార్డ్ అనే స్థాయికి రావాలి. మోషే గురించి మీకు చెప్పాను అనుకుంటా నేను. మొదటి 40 సంవత్సరాలు ఆయన అనుకున్నాడంట ఐ ఆమ్ సంథింగ్ గ్రేట్ అని. ఎందుకంటే రాజగృహంలో ఉన్నాడు. ఆ 40 years ఆయన ఫీలింగ్ ఏంటంటే ఐ ఆమ్ సంథింగ్, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని అనుకున్నాడంట. నెక్స్ట్ అరణ్యంలోకి వెళ్ళాడుగా. 40 years విల్డర్నెస్లో ఉన్నప్పుడు ఆయనకు అర్థమైంది ఐ ఆమ్ నథింగ్ అని. ఎప్పుడైతే అరణ్యములో ఆయనకి నేను నథింగ్ అని అర్థమైందో దేవుడు ఆయన హృదయంలోకి, ఎక్కడ? మండుచున్న పొద దగ్గర దేవుడు తనను దర్శించాడు. దేవుడు తన జీవితంలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత ప్రభు వచ్చిన తర్వాత 40 years ఇశ్రాయేల్ ప్రజలతో నడిచిన జీవితంలో ఆయన అనుకున్నాడంట ఎవ్రీథింగ్ గాడ్, నా సమస్తం దేవుడే. మొదట్లో నేను సంథింగ్ అనుకున్నాను, రెండవది ఐ యామ్ నథింగ్ అనుకున్నాడు, మూడవది నా సమస్తం ఎవ్రీథింగ్ గాడ్. మన జీవితంలోకి దేవుడు రావాలి అంటే మనకి ఎప్పుడు ఒక ఫీలింగ్ ఉండాలి, ఐ యామ్ నథింగ్, ఐ యామ్ నథింగ్, ఐ యామ్ నథింగ్. ఐ యామ్ నథింగ్ అని ఎవరు అనుకుంటారు? ఎవరికనే అనుకోరు. బయటికి చెప్పినా లోపల ఉండేది మాత్రం సెలుపుంటుంది. కొన్ని చోట్ల కనబడుతుంది అది. ఫ్రెండ్స్ ముందు, ఫ్యామిలీ మెంబర్స్ ముందు, లేకపోతే కొలీగ్స్ ముందు ఒకనొక సమయంలో బయటకు వచ్చేది నేనంటే ఏమనుకుంటున్నావు, ఉమయా యూ నో దట్, అయిపోయారు అక్కడితో అంత సమస్తం కొలాప్స్. ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు ఎలా ఉండాలి? ఎట్ ఎనీ టైం ఐ యామ్ నథింగ్ అనే పరిస్థితుల్లోనే ఉండాలి. నేను సంథింగ్ అనుకున్నావా, దేవుడు నీతో ఉండడు, దేవుడు నీ జీవితంలోకి రాడు. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడంట. ఏంటమ్మా? అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, దీనులకు ఆయన కృప చూపుతాడు. దీనులు అంటే ఎవరు? ఐఎమ్ నథింగ్ అనుకునే వాళ్ళే. కొడతారా, కొట్టండి సార్ అనే వాళ్ళు దీనులు. తిడతారా, తిట్టండి సార్ అనుకునే వాళ్ళు దీనులు. నా ఆస్తి లాక్కుంటారా, లాక్కోండి అనుకునేవారు దీనులు.
తిరగబడేవారు దీనిలో ఎట్లా అవుతారు? వాళ్ళు తిరగబడుతున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఐ ఆమ్ సంథింగ్, నేను ఏదైనా చేసి సాధించుకోగలను అనే ఫీలింగ్ కలిగిన వారు. అందుకే వారితో ప్రభు ఉండడు. మొదటి మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరితో ఉండడంటే యెహోవా మాట ఎవరైతే మీరుతారో క్రాస్ అవుతారో, దేవుని మాటను కాదని ఎవరైతే అంటారో దేవుడు వారితో ఉండడు. ఏదేను తోటలో చాలా కాలం దేవుడు ఎందుకున్నాడు వాళ్ళతోని? వాళ్ళు దేవుని మాట విన్నంత వరకు దేవుడు ఏదేను తోటలో వారితో ఉన్నాడు. ఎప్పుడైతే వారు దేవుని మాట మీరారో దేవుడు వాళ్ళను ఎడబాసాడు. అప్పటి నుంచి వాళ్ళకి అపజయం, కష్టం, బాధ, కన్నీరు అన్నీ మొదలయ్యాయి. దేవుడు ఉన్నంత వరకు వాళ్ళ జీవితంలో ఇటువంటి వాటికి తావు లేదు. ఏదేనంటే భూలోకపు పరలోకం అంట. ఏదేనంటే ఏంటి? భూలోకపు పరలోకం. ఇప్పుడు అది ఎక్కడుందా అని చాలామంది సెర్చ్ చేస్తూ ఉన్నారు, దొరకదు. అది దొరకాలంటే యేసు నీ జీవితంలోకి వస్తే నీ ఇల్లు ఏదైనా అయింది, నువ్వే ఏదైనా అయిపోతావు. సింపుల్ రీజన్ ఇది, తెలుసా? ఏదేను కోసం ఎదగటం కాదు, మనమే ఏదైనా అవ్వాలి. ఎలా అవుతాం? యేసు ఎప్పుడైతే మన జీవితంలో అడుగు పెడతాడో మనం ఒక ఏదేను తోట అయిపోతాం. మన కుటుంబం కూడా ఒక ఏదేను తోట అయిపోయింది. సో దేవుని మాట మీరే వారితో దేవుడు ఉండడు. బాగా గుర్తుపెట్టుకోండి. నీ ఆఫీసులో కానీ, నీ ఉద్యోగం దగ్గర కానీ, నువ్వు పనిచేసే దగ్గర కానీ, నీ ఉండే గృహం దగ్గర కానీ, నువ్వెక్కడ ఉంటున్నా దేవుని మాటను మీరనంత వరకు దేవుడు నీతో ఉంటాడు. మెరగపోవడం అంటే ఏంటి? లోబడి ఉండడం, దేవుని మాట ప్రకారం బ్రతకడం, దేవుని మాటకు విధేయత చూపెట్టడం. అప్పటి వరకు దేవుడు నీతో ఉంటాడు. పొరపాటున దేవుని మాట ఏదైనా అది క్రాస్ అయ్యావా, దేవుడు నీతో ఉండనే ఉండడు. కిందే ఉంది, నలభై 43లో ఉంది. అక్కడ మీరాడనుంది 43లో, మీరు యెహోవాను అనుసరించుట మానితిరి కనుక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పి. అక్కడ మీరడం, ఇక్కడ దేవుని అనుసరించడం మానడం. చాలా మంది మానేశారు. అసలు క్రిస్టియన్ అంటే ఎవరయ్యా? అంతే కదా. క్రైస్తవుడు అంటే క్రీస్తును ఫాలో అయ్యేవాడు, అనుసరించేవాడు. క్రీస్తు ఎవరితో ఉంటారని చెప్పారు ఇక్కడ? ఎవరైతే ఆయనను అనుసరిస్తూ ఉంటారో వారితో దేవుడు ఉంటాడు. అనుసరించడం మానారనుకోండి, దేవుడు మీతో ఉండరు. ఇంకా మీరు ఒక్కరైపోతారు. మీకు విషయం తెలుసా? మొన్న గంటల ప్రకాష్ గారు చెప్తుంటే విన్నాను నేను. ఇప్పుడు లోకమంతా నాకు విరోధులైనా నేను లోకంలో బ్రతకగలను, కానీ దేవుడే నాకు విరోధైతే నేను లోకంలో ఎలా బ్రతకగలను? లోకమంతా నా పక్షంగా ఉంది, దేవుడు నాకు విరోధైతే నేను లోకంలో బ్రతకలేను. ఆయన ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆ ఇంటర్వ్యూ చేస్తే అడిగాడు, అన్నా మీకు ఎప్పుడు గర్వము అహంకారం మీలో చూడలేదు, మీరు ఎలా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు? ఇంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు మీకు, చాలా మంది ముందు వాడబడుతున్నారు, అయినా ఎప్పుడు ఎక్కడ మీలో గర్వపు మాటలు మేము చూడలేదన్నా, ఇది ఎలా మీరు మెయింటైన్ చేయగలుగుతున్నారని ఆయన చెప్పిన సింపుల్ వర్డ్ ఏంటంటే, పేతురు పత్రికలో ఉంది కదయ్యా, గర్విష్ఠులకు యెహోవా విరోధి అవుతాడని. ఆ మొదటి పేతురు 5:7 ఉన్నది. మొదటి పేతురు చూడండి 5:7. మొదటి పేతురు 5వ అధ్యాయం ఏముంది? దీన మనసుతో ఉండుడి, అమ్మా 5:5. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు.
దేవుడు తగిన సమయం చూసినట్లు ఆయన బలిష్టమైన చెట్టు కింద దీన మనస్కులైనడి ఆయన గురించి చింతించున్నాడు. రైట్, చాలు. ఎవరిని ఎదిరిస్తారు? దేవుడు. కాబట్టి నేను అహంకారంగా ఉండటం ఎందుకు, గర్వంగా ఉండటం ఎందుకు, దేవుణ్ణి నాకు విరోధిగా చేసుకోవడం ఎందుకు అని చాలా భయపడుతున్నానయ్యా. అందుకే దేవుని దయ వల్ల ఇప్పటి వరకు అహంకారం రాలేదు అని చెప్పాడు ఆయన. కాబట్టి దేవుని సన్నిధిలో మనము చాలా జాగ్రత్తగా వినవలసిన మాట ఏంటంటే, ఆయనను అనుసరించుట మానొద్దు. క్రైస్తవ జీవితం అంటే 40 days భక్తి కాదు, అవునా? ఈజ్ ఇట్ 40 days డివోషన్? లైఫ్ లాంగ్ డివోషన్. కాబట్టి ఎవరిని అనుసరించాలి? మన దేవుణ్ణి అనుసరించాలి. మనం ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటారో అనుసరించినంత వరకు దేవుడు వారితో ఉంటాడు. ఎప్పుడైతే అనుసరించటం మానుతారో దేవుడు వారితో ఉండడు. ఇంకా అక్కడ ఏదో ఉందిగా, చూసారా? అంతే. ఎప్పుడైతే యెహోవాను అనుసరించటం మానుతారో దేవుడు ఖచ్చితంగా మీకు తోడై ఉండడు. అప్పుడు మీ సొంత ప్రయత్నాలు మొదలు పెట్టాలి, మీ స్వశక్తి మీద ఆధారపడాలి. సౌలు జీవితం చూసారా? పాత నిబంధన గ్రంథంలో ఉన్న సౌలు, ఎప్పుడైతే సౌలును దేవుడు విడిచి వెళ్ళిపోయాడు, సింపుల్ రీజన్ తెలుసా? సౌలును దేవుడు ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? ఫస్ట్ ఏంటి తెలుసా? అమాలేకులుగా, మోయాబీయులుగా, అమాలేకుల్ని నిర్మూలం చేసిన. నిర్మూలం అంటే ఏంటి? వాషౌట్, ఊడ్చవతలు పడేసి రావాలి. కానీ మనోడు అక్కడ సొంత జ్ఞానాన్ని వాడాలి. ఎందుకో కొన్నిసార్లు కొన్ని మంచిగా అనిపిస్తాయి కానీ దేవునికి నచ్చవు. జనరల్గా ఆలోచిస్తే ఆయన రీజన్ బాగానే ఉంది. నీకు బలి ఇవ్వడానికే తెచ్చాను ప్రభువా, నేనేమి తినడానికి కాదు అనేది చూడడానికి వినడానికి ఎలా ఉంటుంది? రైట్ ఆన్సర్ లాగానే ఉంటుంది. కానీ అందుకే ప్రభు అంటాడుగా, మీ ఆలోచనలు నా ఆలోచనలు వేరు. అందుకే చాలాసార్లు మనం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఏంటంటే దేవుడు చెప్పిందే చేయాలి. మరి ఆ మందికే చెప్పింది, ఆయన మీతో చెప్పున్నది చేయండి. ఎక్స్ట్రా వద్దు, తక్కువ వద్దు. ఆయన ఏం చెప్తే అదే చేయండి. మనకున్న అలవాటు ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా అన్న చేస్తాం, కొంచెం తక్కువ అన్న చేస్తాం. అది దేవునికి నచ్చదు. అందుకే యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో యోహాను ఏమంటాడంటే, వీటికి ఏమన్నా కలిపినా, వీటిలో నుంచి ఏమన్నా తీసివేసినా ఈ తెగుళ్ళు మొత్తం నీ మీదకి వస్తాయి. అంటే కలపకూడదు, అమ్మా ఏం చేయకూడదు? కలపకూడదు, తీసివేయకూడదు. ఎగ్జాక్ట్గా ఏదైతే ఉందో దాన్ని చేయాలి. మన దగ్గర ఉన్న రోగం ఏంటంటే, మనకి ఏమన్నా తీసివేయాలన్నా అనిపిస్తుంది, కొంచెం ఏమన్నా కలపాలన్నా అనిపిస్తుంది. అప్పుడు ఆగమైపోతాం మనం. అంతే. సౌలు, ప్రభువా నీకు బలి ఇవ్వడానికే తెచ్చానంటే దేవుడు అన్నాడు, ఇక అసలు నువ్వు మాట్లాడొద్దిగా, నీకు ఛాన్స్ లేదు మాట్లాడడానికి. నేను చెప్పింది నువ్వు చేయలేదు కాబట్టి అంతే అంతే అంతే. అసలు పాయింట్ ఏంటంటే, దేవుడు చెప్పింది మనం 100% చేయాలి. సౌలు దేవుడు చెప్పింది చేయలేదు, దేవునికి కోపం వచ్చేసింది. అంతే. గుర్తుపెట్టుకోండి, మనం అనుకుంటాం మనం ఏం కాదులే, దేవుని వాక్యం విని పాటించకపోయినా ఏం కాదులే అనుకుంటాం. మీరు చాలా పొరపాటు చేస్తున్నారు. దేవుని వాక్కు మీ దగ్గరకు వచ్చినప్పుడు పాటించవలసిన బాధ్యత ఖచ్చితంగా మీ మీద ఉంది. అది పాటించట్లేదు అంటే దేవుణ్ణి మీరు ధిక్కరిస్తున్నారని అర్థం. దేవుడు అలాంటి వారితో ఉండరు. సౌలుతో దేవుడు ఎప్పుడైతే ఎడబాసాడో మరలా యుద్ధం వచ్చిందా లేదా? మరి యుద్ధం వస్తే ఇంతకుముందు దేవుడు ఉన్నాడు కాబట్టి వెళ్ళి దేవా ఎల్లాలా వద్దా అంటే చెప్పేటోడు. మరి ఇప్పుడు దేవుడు లేడుగా, ఇప్పుడు ఏం చేయాలా? దేవుడు మాట్లాడట్లా. దేవుడు విడిచిపెట్టిన తర్వాత మాట్లాడట్లే దేవుడు. ఇంకా యుద్ధమేమో ముమ్మరంగా దగ్గరకు వస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లా. పిచ్చోడైపోయాడు తెలుసా.
ఒక రాజు మారు వేషం వేసుకున్నాడు సార్. మారు వేషం. రాజుగా దర్జాగా వెళ్ళే పరిస్థితి లేదు. మారు వేషం. రెండోది తెలుసా, ఏ రాజైతే కర్ణపిశాచులను వెళ్ళగొట్టాడో సచ్చినట్టు మళ్ళా వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. భయం అవుతుంది, మీకు తెలుసు తెలీదు. ఆ వాక్యం చదివితే దేవుడు మనతో లేకపోతే మన బతుకెట్టుంటుందో అక్కడ ఉంది. దేవుణ్ణి కోరుకున్న ఆ వాక్యం ఒక సేవకుడు చెప్తా ఉంటే, వద్దు ప్రభువా నువ్వు ఉంటే చాలు, ఏం పోయినా మంచిదే. చివరికి నేనేం కోరుకున్నా తెలుసా, సేవ లేకపోయినా మంచిదే కదా ప్రభువా, నువ్వు మాత్రమే ఉండాలి, నువ్వు మాత్రమే ఉండాలి. నిజం ఇది చాలా సీరియస్ ప్రార్థన. సేవ లేకుండా కూడా బ్రతకగలను, కానీ నీవు లేకుండా మాత్రం బ్రతకలేదు. ఆ డీప్నెస్ అనేది ప్రభు నాకు ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. సౌలు ఒక్క చావు ఏ చావండి, ఒక రాజై ఉండి తన కత్తి మీద తాను పడి చనిపోవడం అనేది ఎంత అవమానకరం. ఒక ఫిలిస్తీయుడు బాణం వేస్తే ఆడేస్తే చచ్చిపోయాడు అనుకుంటారేమో అని ఐదుగురు నుండి చంపకపోతే తన కత్తి మీద తాను పడి చనిపోయాడు. అప్పటికీ చచ్చిపోకపోతే అవతల వేసేస్తాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఒక అనుభవంతో చెప్తున్నాను నేను. దేవుడు లేకపోతే చింపేసిన ఇస్తరాకు, తిని పారేసిన ఇస్తరాకు ఇది మన జీవితం. రాజరికాన్ని కోల్పోతాం, అధికారాన్ని కోల్పోతాం, సమస్తాన్ని కోల్పోతాం. ఏది ఉండదు, ఇంకా విలువ ఉండదు, ఘనత ఉండదు, మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ఏ ఉండదు. చివరికి మనం కూడా పిచ్చోడైపోయింది సౌలు. ఒక దిక్కుమాలిన చావు చనిపోయాడు. ఖచ్చితంగా దేవుడు మనతో ఉండాలి. నిర్గమాకాండంలో రెండు మాటలు చెప్తాయి ఇక్కడ సంఖ్యాకాండంలో. ఒకటి, దేవుని మాట మీరితే దేవుడు మనతో రాడు, ఉండడు. దేవుణ్ణి అనుసరించుట మానితే దేవుడు మనతో ఉండడు. నిర్గమాకాండం 33వ అధ్యాయం 3వ వచనం. మీరు లోబడ నొల్లని ప్రజలు గనుక. అవుట్. ప్రభు చెప్పిన మాట అది. మీరు లోబడ నొల్లని ప్రజలు గనుక మీతో కూడా నేను రాను. అది మోషే ప్లీజ్ నన్ను రమ్మని బలవంతం చేయొద్దు, నేను రాను. ఎందుకు అంటే మీరు లోబడరు, మీరు విధేయులు కాదు. ఒకవేళ వచ్చానా త్రోవలో మిమ్మల్ని నేను సంహరించేస్తాను. 4వ వచనం చదవండి. హలో, ప్రజలు ఆ దుర్వార్తను విని భయంకరమైన చెడ్డ వార్త ఈ లోకంలో ఏంటి తెలుసా, నేను నీతో రాను అని ప్రభు చెప్పడం, నేను నీతో లేను అని ప్రభు చెప్పడం. భయంకరమైన చెడ్డ వార్త. కొంతమందికి సింపుల్, ఆయన రాకపోతే ఏంది, లేకపోతే ఏంది, ఒకనొక టైం వచ్చింది అప్పుడు తెలిసింది ఆయన లేకపోతే ఏంది, ఆయన రాకపోతే ఏంది అనేది. తర్వాత అదే అధ్యాయంలో 15-16 వచనాలు. చూసారా, ఈ రోజున మోసేలాగా మనం దేవుని పాదాలు పట్టుకోవాలి. నాకు తెలుసు చాలా మందితో దేవుడు లేరు,
చాలామంది జీవితాల్లో దేవుడు లేరు, చాలామంది కుటుంబాల్లో దేవుడు లేరు, దేవుడు లేకుండానే జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ ఈ రోజున ప్రభు మీకు చెప్పమన్న మాట ఏంటంటే, ఈ మోషేలాగా ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువుని బ్రతిమిలాడుకోవాలి. ప్రభువా, నువ్వు మాతో రాకపోతే మేము వెళ్ళం, మేము బ్రతకలేము, మేము జీవించలేము, ఖచ్చితంగా మీరు మాతో రావాలి అని మోషేలాగా ప్రభు పాదాలు మనం పట్టుకోవలసిన వారిపై ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే చూడండి, దేవుడు లేనివారు డబ్బు మీద ఆధారపడతారు, డబ్బును నమ్ముకుంటారు, మనుషుల మీద ఆధారపడతారు, మనుషులు నమ్ముకుంటారు, ఇంకా ముహూర్తాలను నమ్ముకుంటారు, ముహూర్తాల మీద ఆధారపడతారు, జాతకాలు నమ్ముకుంటారు, జాతకాల మీద ఆధారపడతారు, తర్వాత మనుషులను నమ్ముకుంటారు, తర్వాత అధికారాలని నమ్ముకుంటారు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నమ్ముకుంటారు, లేకపోతే సొంత జ్ఞానాన్ని నమ్ముకుంటారు. దేవుడు లేకుండా కూడా బ్రతికే వాళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అయినా వాళ్ళు బతకట్లేదా? బతుకుతున్నారు. దేన్ని బట్టి బతుకుతారు వాళ్ళు? జ్ఞానాన్ని బట్టి, డబ్బుని బట్టి, అధికారాన్ని బట్టి, ఆస్తుల్ని బట్టి, వెనకాల బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళ మీద ఆధారపడతారు. ముహూర్తాలు, జాతకాలు, శకునాలు, వీటి మీద ఆధారపడతారు. వాళ్ళ నమ్మకం అదే, వాళ్ళ ధైర్యం అవే. నాకు డబ్బు ఉంది అనే ఒక ధైర్యం, నాకు అధికారం ఉందనే ఒక ధైర్యం. చిత్రం ఏంటంటే అవి ఎంతకాలం ఉంటాయో మరి. డబ్బు కానీ, అధికారం కానీ, మనుషులు కానీ ఎంతకాలం ఉంటారు? కొంతమందికి జాతకాలు, ఈ ముహూర్తాలు ఇవంటే చాలా పిచ్చి. అదొక నమ్మకం. వాస్తు అంటే ఏంటి? ఇట్స్ ఎ బిలీఫ్. ఇదొక నమ్మకం. మీ అందరికీ తెలుసా, నేను మ్యాక్సిమం నా వల్ల అయినంత వరకు ప్రాక్టికల్గా మీకు చూపెట్టడానికే ప్రయత్నం చేస్తున్నాను. మ్యాక్సిమం భయపడట్లా, అస్సలు భయపడట్లా. మన చర్చి దగ్గర బాయ్ ఎక్కడుంది? ఇక్కడ చర్చి దగ్గర బాయ్ ఎక్కడుంది? వెళ్ళేటప్పుడు జాగ్రత్త చూడండి. అక్కడ వేయొద్దని నన్ను చాలామంది బలవంతం చేశారు, బతిల్లాడారు, బెదిరించారు కూడా. అస్సలు మంచిది కాదు పాస్టర్ గారు, నా మాట ఉంది, మీరు అసలు అంత చేయొద్దు, మా దేవుడే ఇది అన్నారు. నేను అన్నా, దేవుడు ఉన్న తర్వాత ఏది లేదబ్బాయి, నాకు దేవుడి కంటే మించింది లేదు. అందులో నాకు ఇటువైపు బావి నాకు డిస్టర్బెన్స్, అది వాహనాలు రావడానికైనా పార్కింగ్కైనా చాలా ఇబ్బంది అయింది కనుక నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, అది మంచే జరగని చెడే జరగని, నేనైతే మా ఇంటే తీస్తానని జాగ్రత్తగా ప్రార్థన చేసి తీశాను. నేను నమ్మకం ఎవరు? నేను క్రీస్తుని నమ్ముతున్నాను, నేను వాస్తుని నమ్మట్లేదు. ఆ నమ్మకాన్ని మీలోకి ప్రవేశింపజేయడానికి ఇట్లాంటి సాహసాలు కొన్ని చేస్తానని. కనీసం నన్ను చూసైనా, పౌలు అన్నట్టు నేను క్రీస్తుని నడుచుకున్న ప్రకారం నన్ను చూసైనా నడుచుకుంటాను. మా అన్నారంలో మా తాతగారు చనిపోయినప్పుడు మా అన్నారం చరిత్రలో హిస్టరీ బ్రేక్ చేశాను. సమాధి కాడికి 3వ రోజు కానీ 5వ రోజు కానీ పోలా. ఈవెన్ జ్ఞాపకార్థ కూడిక కూడా 9వ రోజు కానీ 11వ రోజు కానీ కట్టల. ఏ 18దో ఏ 22దో దానికి చేసినాం. ఆ టైం అప్పుడు ఆ రోజు బేస్ సంఖ్య చేయలే. బేసేనా 3, 5, 7 ఏంటి అమ్మా? బేస్ సంఖ్యలేనా? తెలుగులో, ఇంగ్లీష్లో చెప్తున్నాము. బేస్ సంఖ్యలో చేస్తారు జనరల్గా. ఇప్పుడు ఏదైనా కార్యక్రమాలు ఎన్నో రోజున, 5వ రోజు, 3వ రోజు, 7వ రోజు, నేను అట్లా చేయలే. 18దో లేకపోతే 21దో చేశాను మా తాతకి. తర్వాత సమాధి దగ్గరికి జనరల్గా మా ఊర్లో అయితే, మీ ఊర్లో ఏమో తెలీదు, మాంసం కూరలు అన్నీ వండుకొని పోతారు, పప్పలన్నీ వండుకొని పోతారు, సారా కూడా తీసుకెళ్తారు, థమ్స్అప్ కూడా తీసుకెళ్తారు, చుట్టా బీడీ అయితే అవి కూడా తీసుకెళ్ళి సమాధి దగ్గర జాగ్రత్తగా వేసి వస్తారు.
మా తాతగారు చనిపోయినప్పుడు ఏం తీసుకెళ్ళలేదు. ఒక పూలదండ తీసుకెళ్ళాం, కొన్ని పూలు తీసుకెళ్ళాం, క్యాండిల్స్ తీసుకెళ్ళాం. అది కూడా వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమే. నేనే దగ్గర ఉన్నాను, వెళ్ళాను, ప్రేయర్ చేశాము, సున్నం వేసాము, ఆ పూలు వెళ్ళాం, పూలదండ వేసాం, క్యాండిల్స్ పెట్టి ప్రేయర్ చేసి వచ్చేసాము. చాలామందికి అప్పటి నుంచి నేనంటే ఒక రకమైన ఇది ఏర్పడింది. కొంతమందికి విరోధన అయిపోయాను నేను. ఆ తర్వాత మా పిండి గారు చనిపోయినా కూడా పాటను కూడా ఆమె జ్ఞాపకార్థం కూడికి అయితే 2-3 నెలల తర్వాత చేసింది. అప్పుడు కూడా ఏం తీసుకెళ్ళలేదు. మొన్న రీసెంట్గా అన్నాను సంఘంలో ఒక ముసలాయన చనిపోయినప్పుడు కూడా చాలామంది ఎదిరించారు, గొడవ పెట్టుకున్నారు. మీరేమన్నా అనుకోండి, నేను చెప్పిందే మీరు వినాలి తప్ప మీరు చెప్పింది నేను విననని ఆ ఊర్లో ముసలోళ్ళు పెద్దోళ్ళు ఉంటారుగా, నువ్వు పిల్లకాయని నీకేం తెలుసు, మొన్న పుట్టిలో మా కళ్ళ ముందు అనేసి తాగి చాలా గొడవ. అయినా వాళ్ళకి అదే చెప్పాను, మీ పెళ్ళిళ్ళ దగ్గరికి నేను వచ్చి పెళ్ళి ఇట్లా చేయమని చెప్పట్లే. మీరు చేసుకున్నట్టు చేసుకుంటారు, నాకు ఇష్టమైతే వద్దన్నా, తింటే తింటారు, లేకపోతే లేదు. అది హిందూ సాంప్రదాయం అంటున్నారు కాబట్టి వదిలేస్తున్నారు. ఇదేంటి, ఇది క్రిస్టియన్ సాంప్రదాయం. మీకేమన్నా బైబుల్ తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే నేను చెప్పింది వినండి అని ఆ రోజు చాలా కొంచెం ఇబ్బంది అయినా కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఈవెన్ మ్యారేజెస్లో కూడా కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, అవన్నీ ఏమీ ఫాలో అవ్వకుండా ఉండడానికి మా తమ్ముని మ్యారేజ్ కానీ నా మ్యారేజ్ కానీ చాలా మోడల్గా ఉంటుంది. మీరు కావాలంటే క్యాసెట్లు ఉన్నాయి చూడండి. ఏది కూడా మ్యాక్సిమం అన్య సాంప్రదాయాన్ని ఏది కూడా ఫాలో అవ్వలేదు. దేవుని చిత్తానుసారంగానే వివాహం జరిగింది. నా మ్యారేజ్ కానీ నా తమ్ముని మ్యారేజ్ కానీ. నేను మొన్న ఆంధ్రాలో మ్యారేజ్కి వెళ్ళాను, అది ఇంకా అద్భుతం అనిపించింది నాకు. అసలు ఆలివ్ పాస్టర్ గారు అని విశాఖపట్నంలో ఉంటారు, ఆయన మ్యారేజ్ చేయడానికి వచ్చారు. ఎంత అద్భుతంగా చేశారో ఆయన, అసలు చాలా బాగా నచ్చింది నాకు. చాలా అద్భుతం అంటే చాలా అద్భుతం. అది ఇక తర్వాత అడగండి ఎట్లా ఏంటి అనేది. కానీ నిజంగా దేవుని యొక్క అంటే వన్స్ వి బిలీవ్ ఇన్ గాడ్, ఒకసారి దేవుని మనం నమ్మితే ఇక దేన్ని ఎవరిని మనం నమ్మకూడదు. ఎవరి మాట మనకి ఇంపార్టెంట్ కాదు, దేవుని మాటే మనకి ఇంపార్టెంట్. అంతే, దేవుని మాటే శాసనం మనకి. ఇంకా దేవుని మాటే వేదం, దాన్ని మనం తప్పకూడదు. ఇంకా తప్పకూడదు. మరియే చెప్పిందిగా, ఆయన మీతో చెప్పున్నది అంతే, ఎక్స్ట్రా చేయొద్దు, దానికి తక్కువ చేయొద్దు. బైబిల్లో ఎగ్జాక్ట్లీ ఏముందో దాన్నే మనం చేయాలి. దేవునికి మహిమ కలుగుతుంది. సో దేవుడి మీద ఆధారపడితే ఇక మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి నమ్మితే ఇంకెవ్వరిని నమ్మాల్సిన అవసరం లేదు. ఒక మాట చెప్పేసి ముగించేస్తే చాలా టైం అయిపోయింది. అదే సంఖ్యాకాండం 23వ అధ్యాయం. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఇప్పటివరకు ఏం చూసాం మనం? దేవుడు ఎవరికి తోడుగా ఉండడో చూసాం. ఎవరికి తోడుగా ఉండడు? దేవుని మాట మీరే వారికి దేవుడు తోడుగా ఉండడు. దేవుణ్ణి అనుసరించని వారికి దేవుడు తోడుగా ఉండడు. నిర్గమాకాండంలో ఏం చూసాం? దేవునికి లోబడని వారికి దేవుడు తోడుగా ఉండడు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో నేను చదువుతాను చూడండి. 23:21 నుంచి చదువుతున్నాను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉండడానికి 2 రీజన్స్ ఏంటి? ఏ దోషము కనబడలేదంట. అది చూసారు, దోషం అంటే పాపం, అపరాధం, తప్పిదములు. పాపము చేసేవారికి ప్రభు తోడుగా ఉంటాడా? ఉండడు. యాకోబులో ఏ దోషము కనబడలేదు కనుక, నిర్దోషిగా ఉన్నాడు కనుక దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. నెంబర్ 2, వంకరతనం. మనలో చాలా వంకరతనం ఉంటుంది తెలుసా?
మీ మాటలు, మీ బుద్ధి, మీ చూపులు, మీ బిహేవియర్ చాలా వంకరగా ఉంటాయి. చాలా వంకరగా ఉంటాయి, తిన్నగుండవు. యేసు ప్రభు గురించిన వాగ్దానం ఏంటది? ప్రవచనం. ఆయన వంకర వాటిని తిన్నని వాటిగా చేస్తాడంట, ఎత్తు వాటిని, పల్లం వాటిని. వాట్ ఈస్ దే? సదును చేస్తాడంట. అవునా కాదా? అదే మారు మనసు అంటే. అదే మారు మనసు అంటే. ఎత్తు పల్లాలు సరిచేయబడతాయి, వంకర టింకరగా ఉన్నాయన్నీ సరిచేయబడతాయి, నున్నగా చేయబడాలి. క్రిస్టియన్ అంటే అదే. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా అదే వంకరతనం ఏంటి? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా అదే అంటే గర్వం ఏంటి? చదువులు చేయబడాలి లేదా? ఎత్తులు ఏం చేయాలి? ఎత్తు అంటే కొమ్ములు. చాలామందికి ఏముంటాయి? మేకలకి మనం కొమ్ములు ఉంటాయి అనుకుంటాం, ఉంటిదే మనుషులకు కూడా ఉంటాయి. అవి ఎప్పుడప్పుడు కనపడతా ఉంటాయి. అందుకే మధ్యలో ఫోటోలు దిగేటి వెనకాల కొమ్ములకి నిలబడతారు కదా. వంకరతనం లేదు, దోషము లేదు. 23వ వచనం, నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో. చూసారా? ఏముండకూడదు? మంత్రాలు, శకునాలు, జాతకాలు, ముహూర్తాలు, వాస్తులు ఉండొద్దు. ఇవన్నీ ఉంటే ఏసు ఉండడు. ఇవన్నీ ఉంటే ఏసై ఉండడు. చాలామంది ఎంతో విచిత్రం. నరేష్ వాళ్ళ అబ్బాయికి బాగాలేకపోతే చెప్పేగా మీకు, తాయితీ కట్టించుకొని రండి మసీద్ కాడికి వెళ్ళి, ఎవరు గుడికి పోయేటోళ్ళు చెప్పే మాట. అటు పోకూడదు కదా అంటే అదే ఇది ఇదే అంట. ఏంటి? అదే ఇది ఇదే అంట. మరి ఇల్లు క్రైస్తవులు నాకు అర్థం కాదు. అదే ఇది ఇదే ఉంటుందా? ఒక వరలో 2 కత్తులు దూరతాయా? ఒకటే కదా. ఒక వరలో ఒక కత్తే దూరాలి. సో మంత్రం లేదు, శకునం లేదు. ఒక మాట చెప్పనా మీకు? నేను చెప్పేసి ముగించేస్తాను, బాగా వినండి. పునరుద్ధానుడ నా యేసయ్య అనే పాట ఎవరు రాశారు? మరణము ఆ పాట ఎవరు? ఆనంద జయకుమార్. రైట్, వినండి. ఆనంద జయకుమార్ అయ్య గారు ఒక సాక్ష్యం చెప్తుంటూ విన్నాను. ఏంటంటే వాళ్ళ చర్చికి ఒక కుటుంబం వచ్చేవాళ్ళంట. వాళ్ళు చాలా పేదవాళ్ళు, కూరి గుడిసే, కొంచెమే స్థలం ఉంది. వాళ్ళ ఇంటి వెనకాల ఒక పెద్ద బిల్డింగ్. ఆ పెద్ద బిల్డింగ్ వాళ్ళు ఈ గుడిసోలను కూడా ఖాళీ చేయించి ఆ స్థలం కూడా మేము ఆక్రమించుకోవాలి అనుకున్నారు. అనుకొని ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకి మంత్రాలు చేయడం ప్రారంభించారంట. ఇది ఒక ఫ్యాషన్ కదా, ఇది చేతబడుల మంత్రాలు. 3 నిమ్మకాయలు, 4 మిరపకాయలు, కొంచెం చింతపండు, ఉప్పు, కారం, పసుపు, ఇవన్నీ మంత్రాలు చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి సిరేవాళ్ళంట. డాబా మీద నుంచి చూడనప్పుడు వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్తున్నారు కొత్తగా. వాళ్ళ ఆయన వాళ్ళ ఆవిడ అన్నదంట పులిహార చేయాలంట. ఏంటి? వీటన్నిటితో పులిహార చేయాలంటే చేశారు. చేసిన తర్వాత క్యారేజ్ కట్టమనడం, క్యారేజ్ కట్టారు. ఎక్కడికి? ఇప్పుడు అయ్యగారి దగ్గరికి. అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఇవ్వండి పులిహార తినండి అనేసి ఇచ్చి వెళ్ళిపోవట్లేదు అంట. తినేదాకా ఇక్కడే ఉంటాం అయ్యగారు, మా కళ్ళారు మేము చూడాలి, మీరు తింటాం అంటే ఆయనకి ఏంటని తెలియదు కదా. ఏదో ప్రేమతో పాపం మాస్టర్ గారికి పులిహార తీసుకొచ్చారని ఆయన ప్రార్థన అయిపోయిన తర్వాత జాగ్రత్తగా తిన్నదంట. తిన్నాక వెళ్ళిపోవాలా? 10 నిమిషాలు పావుగంట. అయ్యగారు ఎట్లుంది మీకు ఆరోగ్యం? బాగానే ఉందమ్మా, నాకేమైంది? కళ్ళు తిరగడం ఏం లేదమ్మా, కడుపులో తిప్పడం అట్లేం లేదమ్మా, బాగానే ఉంది అంటే ఏంటమ్మా ఇంతగా అడుగుతారంటే వాళ్ళ ఆయన అన్నాడంట, అయ్యగారు ఏం లేదండి,
పరిస్థితి మా ఆవిడ అన్నది పాస్టర్ గారిని తీసుకెళ్దామని, అందుకే తీసుకొచ్చిన విధంగా అమ్మ నా మీద ప్లాన్ చేశారు మీరు అని అంటే ఆయన అన్నాడంట, ఇట్లాంటివి మనల్ని ఏమీ చేయమమ్మా అంటే, సరే పాస్టర్ గారు అయితే రేపటి నుంచి మేమే తింటాంలే అని ప్రతిరోజు వాళ్ళే పులిహార చేసుకుని తినేవారంట ప్రార్థన చేసుకొని. కొంతకాలానికి వీళ్ళు అలవాటు పడిపోయారు పులిహార చేసి తినడానికి, కానీ ఒక రోజు అక్కడి నుంచి రావడం ఆగిపోయిందంట. ఏంటి రావట్లేదంటే ఆ మంత్రగాడు అడిగాడంట, ఎవరికి మనం మంత్రాలు చేసేదంటే వాళ్ళు చర్చికి పోయేటోళ్ళని చెప్పారంట. బుద్ధుందా మీకు అనుకున్నా, చర్చికి పోయేటోళ్ళకి మన మంత్రాలు పాలవు, నాకు ఈ మాట ముందే చెప్పుకుంటే ఇన్ని రోజులు ఈ మంత్రాన్ని చేయడం ఆపేసేవాళ్ళం మనం అనేసి, వాళ్ళ వల్ల ఏం కాక జరిగిన విషయం ఏంటంటే ఆ బిల్డింగ్ వాళ్ళే అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. ఆ బిల్డింగ్ వాళ్ళే అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. దేవుని స్తోత్రం. అంటే ఏంటి ఆయన జీవితంలో జరిగిన నిజమైన యథార్థ సంఘటన ఏంటంటే, ఆ మంత్రాలు నిజ క్రైస్తవులనేమి చేయలేవండి. అటు ఇటు ఉండే క్రైస్తవులు చూడండి, వాళ్ళని మాత్రం ప్రభావితం చేస్తాయి ఖచ్చితంగా. దేవునిలో స్థిరంగా మనం ఉండి పరిపూర్ణంగా దేవునికి మన జీవితాలను సమర్పించుకుని అనుకుంటే ఏ దురాత్మ శక్తి మనల్ని ఏమి చేయలేదు. ఎందుకంటే దేవుని కంటే గొప్ప శక్తి లోకంలో ఏముంది? ఇవన్నీ దేవుని తర్వాతనే కదా. కాబట్టి అందుకే దేవుణ్ణే నమ్మాలి, దేవుని మీదనే ఆధారపడాలి, దేవుణ్ణి మనతో ఉంచుకోవాలి, మనలో ఉంచుకోవాలి. దేవుడు లేకపోతే దెబ్బైపోతాం, గుర్తుపెట్టుకోండి. దేవుడు లేకపోతే దెబ్బైపోతాం. సూర్యకాంత్ పాస్టర్ గారికి నా గురించి ఒక దర్శనం ఏంటంటే, నన్ను చంపడానికి ఒక లేడీ ఒక 7-8 మంది చిన్న పిల్లల్ని వాళ్ళ రక్తాన్ని బలిస్తుందంట ఒక దేవతకి. లిటరల్గా ఆయన నాతో చెప్పింది మీతో చెప్తుంది. నన్ను చంపడానికి ఒక లేడీ ఒక 7-8 మంది చిన్న పిల్లల్ని బలిస్తుందంట. వారి రక్తాన్ని, వారి చిన్నపిల్లల రక్తాన్ని ఒక దేవతకి బలిస్తుందంట. అది దర్శనం. ఎవరికి? సూర్యకాంతయ్య గారు. ఆయన నాకు ఫోన్ చేశాడు, తర్వాత ప్రార్థన చేశాను. దేవుని కృపను బట్టి దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు మనతో ఉంటే ఏ దురాత్మ శక్తి కూడా మనల్ని ఏమీ చేయలేదు. దేవుడు లేదనుకోండి, ఒక్క సెకండ్ చాలు మనం అవుట్, ఏముండదు ఇంకా. దేవుడు మనతో లేకపోతే ఏదో ఒక రకంగా సాతాను మనల్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎవరు దొరుకుతారా అని. దేవుడు ఉంటే మన జీవితంలో మనకేమో. ప్రైజ్ ది లార్డ్. సో టోటల్గా ఈరోజు మెసేజ్ మీకు అర్థమైందా? ఏంటి? ఉండాలంటే ఉంటే నీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. నీ మీద ఎటువంటి ప్రయోగాలు చేసేవారైనా వాళ్ళే తలదించుకుంటారు, వాళ్ళే ఓడిపోతారు. రెండవది, దేవుడు నీతో ఉంటే నీకు అద్భుతమైన జయం కలుగుతుంది, విజయం కలుగుతుంది. నీ శత్రువుని ఎదుట నిలబడలేదు. దేవుడు లేకుండా ప్రయాణం చేసావనుకోండి, ఏదో ఒక రోజున ఖచ్చితంగా నీ ప్రయాణం ఆగిపోయింది. దానివల్ల నువ్వు చాలా నష్టపోతావు. దేవుడు మనతో ఉండాలి అంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన్ని అనుసరించాలి. ఆయన ఆజ్ఞ మేరకూడదు, ఆయనకు లోబడాలి. మనలో ఏ వంకరతనం కానీ దోషం కానీ ఉండొద్దు, ఏ మంత్రం కానీ శకునం కానీ ఉండొద్దు. బ్రతికితే క్రీస్తు, చావైతే లాభం, అంతే. ఇంక వేరేదే ఉండొద్దు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారి ప్రార్థన మీరు విన్నారా? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయన డ్రగ్గిస్ట్ కదా, ఆయన తీసుకోకూడదని ఆయన ఉంటే, ఆయన ఇక నొప్పి భరించలేకపోతున్నప్పుడు తనకు సువార్త చెప్పిన ఆయన ఒకటే చెప్పిందంట, తగ్గించు ప్రభువా కాదురా, బాగు చేస్తేనేమో నొప్పి లేకుండా బాగు చేయి, బతికించు, లేదంటే ఇప్పుడే నన్ను తీసేసుకో,
ఇది నేను మాత్రం భరించలేకపోతున్నా, నన్నన్న చంపి నీ రాజ్యంలోకి తీసుకో, లేకపోతే ఈ నొప్పన్న తీసి నన్ను నీకు సాక్షిగా నిలబెట్టుకో. 2 విషయాలని సీరియస్గా ప్రార్థన చేసిన 10 నిమిషాలకి నొప్పి మాయ. డాక్టర్ దగ్గర పోతానంట, అప్పుడు ఎందుకు మానేశారు, చిన్నగా మానేయాలి, చిన్నగా డోసులు, ఒకేసారి డోసులన్నీ మానేయద్దు, వేసుకోమన్నాడంట. చిచి, దేవుని నమ్మిన తర్వాత చస్తే చావనన్న చావాలి కానీ మళ్ళీ డ్రగ్స్ వేసుకోవడం ఏంటని ఇలా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేశాడంట. మన ప్రార్థనలో కూడా కొన్ని విషయాల్లో సీరియస్నెస్ అనేది దేవునికి తెలియాలా లేదా? పిచ్చి పిచ్చి ప్రార్థన నీ దగ్గర కూరుతుంది, ప్రభువా ఉంచుది నీ కోసం ఉంచు, లేకపోతే తీసుకునే దగ్గరికి, అంతే. 2 విషయాలు. ముసుగులో గుద్దులాట ఉండకూడదు, ఇంకా బతకాలని కోరిక ఉండకూడదు, అట్లానని చావాలని కోరిక ఉండకూడదు. చావడానికైనా రెడీగా ఉండాలి, బ్రతకడానికైనా రెడీగా ఉండాలి. చావడమైనా దేవుని కోసమే, బ్రతకడమైనా దేవుని కోసమే. ఈ వేలో వెళ్తే ఇక దెయ్యం కూడా నిన్ను చూసి భయపడి వెళ్ళిపోవడమే. వీడు ముందు వీళ్ళు ఎవరికి గెలవలేదు, అంత మొండిగా ఉండాలి. మన మొండితనం దెయ్యానికి అర్థం అవ్వాలి. రైతులు హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాలి.